వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ కీర్తన కార్తిక్. ఈరోజు కొమరవెల్లికి వచ్చాము. సో కొమరవెల్లిలో మొత్తం బ్లాగ్ అంతా తీస్తున్నాను. సో చూడండి, ఎంజాయ్ చేయండి, బ్లాగ్ అంతా చూసేయండి. సండే మార్నింగ్ 6కి స్టార్ట్ అయ్యాము. సో మెల్లిగా 7 అవుతుంది. బట్ నేను మాత్రం ఆ బ్యూటిఫుల్ వ్యూని విండో నుంచి చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాను. సో బస్లో వెళ్తున్నాము. ఫ్రీ బస్ స్కీమ్ ఉంది కదా, వై కాంట్ బి యూటిలైజ్ అని. సో వెనకాల చూడండి ఇలా చూస్తున్నాను. సో జస్ట్ కొమరవెల్లికి రీచ్ అయ్యాము. 11 అవుతుంది ఎగ్జాక్ట్ టైం. సో ఇక్కడ మేము అండ్ మా ఆంటీ వాళ్ళు కలిసి వచ్చాము కొమరవెల్లికి. సో ఇక్కడ ఆగి టిఫిన్ చేస్తున్నాము. ఇక్కడ ఫ్లాస్క్ ఓపెన్ కావడం కోసం అందరం కుస్తీ పడుతున్నాం. ఫైనల్లీ ఫ్లాస్క్ ఓపెన్ అయింది. టిఫిన్ చేసాము. సో ఎంట్రన్స్లోనే లెఫ్ట్ సైడ్లో ఆవులు ఉన్నాయి, లొకేషన్ బాగుందని వెళ్ళాము. సో ఇక్కడ వీ హ్యాడ్ లాట్స్ ఆఫ్ ఫన్. సో నెక్స్ట్ అక్కడ నుంచి షేర్ ఆటోలో వచ్చాము లోపలికి. సో టెంపుల్ దగ్గర ఒక రూమ్ తీసుకుందాం అనేసి రూమ్ కోసం సర్చ్ చేస్తున్నాము. సో కోనేరు దగ్గర ఇక్కడ బ్యూటిఫుల్ వ్యూ ఉంది, కానీ కొన్నే వాటర్ ఉన్నాయి. అండ్ ఒక రూమ్ అయితే నచ్చింది. సో ఫ్రెష్ అయ్యాము. ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నాము దర్శనానికి. సండే కదా, చాలా అంటే చాలా పబ్లిక్ ఉన్నారు. సో నేను అక్క పిల్లలు ఆయన ఆంటీ నాన్నమ్మ వచ్చారు. ఆయన ఆంటీ నాన్నమ్మ దర్శనం పాస్ చేసుకుని వెళ్ళిపోయారు. సో ఇక్కడ పాపని ఆయన చేతుల్లో సెల్ని పట్టుకొని స్టెప్స్ ఎక్కుతున్నాము. సో ఇదంతా ఎందుకు అంటే వ్లాగ్ చేయడానికి, మీకు చూపించడానికి. అండ్ మెయిన్లీ ఇంత రిస్క్ తీసుకోవడం ఏంటంటే యాక్చువల్లీ ఫోన్స్ అలా ఉండవు, బట్ స్టిల్ నేను దేవుణ్ణి మీకు చూపించాలని అనుకుంటున్నాను. అండ్ చూపిస్తాను ఫర్ షూర్. సో డోంట్ స్కిప్. ఇక్కడ ఒక ఆమెకి దేవుడు వస్తుంది, దేవుడు చెప్తుంది. అండ్ కొమరవెల్లికి వచ్చిన 90% పీపుల్కి పట్టణాలు ఉంటాయి. కొందరికి కింద గంగరేగి చెట్టు కింద పట్టణాలు ఉంటాయి, ఇంకొందరికి పైన పట్టణాలు ఉంటాయి. సో చాలామంది ఇక్కడ పట్టణాలు వేసుకుంటున్నారు. అండ్ నౌ గెట్ రెడీ ఫర్ ద బ్యూటిఫుల్ మూమెంట్.
దర్శనం అయిపోయింది జస్ట్ నౌ. చాలా బాగా అనిపించింది. మీరు కూడా చూసారు కదా ఎలా అనిపించింది. అండ్ ఇంతకుముందు గ్రీన్ కలర్ షర్ట్లో ఉన్నారు కదా, తను మన సబ్స్క్రైబరే. సో చూసి రికగ్నైజ్ చేసి వచ్చి మాట్లాడారు. సో ఫెల్ట్ హ్యాపీ. అండ్ నెక్స్ట్ ఇక్కడ శివుడి టెంపుల్ ఉంది. సో అక్కడ కూడా మంచిగా దర్శనం చేసుకొని బయటకు వచ్చాము. ఇదేంటో ఇంతకుముందు దర్శనమై బయటకు వస్తే ఒక సబ్స్క్రైబర్ కనిపించాడు. అండ్ ఇక్కడ కూడా దర్శనమై బయటకు వచ్చిన వెంటనే వీళ్ళంతా మన సబ్స్క్రైబర్స్. అండ్ పల్లవి ప్రశాంత్ వాళ్ళ ఊరి వాళ్ళు గజ్వెల్, పల్లవి ప్రశాంత్ నైబర్స్ అన్నమాట. సో కలిశారు, చాలా మాట్లాడుకున్నాం, హ్యాడ్ ఏ గ్రేట్ టైం. సండే కదా, చాలా రష్ ఉంది, చాలా పబ్లిక్ ఉన్నారు టెంపుల్ మొత్తం. అండ్ కొమరవెల్లిలో మనం కొబ్బరికాయలు లాగా ఉండదు అనమాట. సో అక్కడ స్పెసిఫిక్ పర్సన్స్ ఉంటారు. సో వాళ్ళే మన కొబ్బరికాయలు కొట్టిస్తారు. సో ఆ రష్లో వెళ్ళి రావడం చాలా కష్టంగా ఉంది. ఇక్కడ అమ్మవారి చీరలు ఉన్నాయి. సో అవన్నీ చూస్తున్నాము, నచ్చితే తీసుకుందామని. మీన్ వైల్ మా అక్క చిన్న కూతురు ఖుషి వాళ్ళ అక్కతో అండ్ బెలూన్తో చాలా క్యూట్గా ఆడుతుంది. పట్టాలు వేయించుకోవడానికి చాలామంది క్యూలో నిల్చున్నారు టికెట్ కౌంటర్ దగ్గర. అండ్ ఇప్పుడు మేము ఒకసారి రూమ్కి వెళ్ళి బోనం అండే దాంట్లో మనం కూడా ఒక చెయ్యి వేయాలి అంటారు కదా. సో బెల్లం అట్లా యాడ్ చేయమంది మా మమ్మీ. సో అట్లా బెల్లం యాడ్ చేసాము. అండ్ మా మమ్మీ మాతో పాటు దర్శనం చేసుకోవడానికి రాలేదు. బికాస్ బోనాలు చేసి తర్వాత దర్శనం చేసుకొని పట్నాలు వేసుకునేది ఉంది. సో మేము వెళ్ళాము. అండ్ అనుకోకుండా మేము 2 సార్లు దర్శనం చేసుకుంటున్నాము. సో మా మమ్మీ అండ్ శాను కొన్నేరులోకి వెళ్ళి కొన్ని వాటర్ చల్లుకొని మా అక్కని చల్లడానికి తీసుకొస్తున్నారు. టెంపుల్కి వెళ్ళే దారిలో ఇలా దేవుని విగ్రహాలు చాలా బాగున్నాయి. ఇక్కడ సిల్వర్ కోటెడ్ కోరమిసాలు కూడా దొరుకుతున్నాయి. దర్శనం కాలేదు, మార్నింగ్ అయిపోయింది, బోనం చేసాము. అండ్ ఇప్పుడు పట్నం వేయడానికి టికెట్ తీసుకుంటున్నాం. టికెట్ కౌంటర్కి వెళ్తున్నాము. స్టే ట్యూన్. సో టికెట్ ఇప్పుడే తీసుకున్నాము. ఇది 150. అండ్ దీనికి ఫ్రీగా వచ్చిన ఒక వైట్ క్లాత్ అనమాట. ఇప్పుడు టెంపుల్లోకి వెళ్ళి పట్నం వేయాలి. మా మమ్మీ ఇక్కడ పట్టడానికి కావాల్సిన సామాన్ తీసుకుంటుంది. ఇప్పుడు కొంచెం మంది తాగుతున్నారు అంతే, కానీ అయినా కానీ చాలామందే ఉన్నారు. పాపం కోతులకి వాటికి ఏం దొరకక ఫుడ్ పట్నం వేసిన పిండి ఉంటుంది కదా, అవి తింటున్నాయి. అండ్ ఇక్కడ అందరూ పట్నాలు వేసుకుంటున్నారు. ఏంటో ఈసారి స్పెషల్
ఈసారి మాత్రం కంటిన్యూస్గా ఎవరో ఒక సబ్స్క్రైబర్స్ కలుస్తూ ఉన్నారు అండ్ కొత్త సబ్స్క్రైబర్స్ కూడా అవుతున్నారు. ఇప్పుడే పట్నాలు వేసుకోవడం అయిపోయింది అండ్ కొత్తగా పెళ్ళైన దంపతులు కూడా వచ్చి దేవుని దర్శించుకుంటున్నారు. కొమ్రవెల్లిలో ఒక ఆనవాయితీ అనమాట. పూలదండ తీసుకొని మనం నచ్చిన కోరిక కోరుకొని గంగరేగి చెట్టు పైకి వేస్తే అది కింద పడకుంటుంటే మన కోరిక నెరవేరుతుందని ఇక్కడ నమ్మకం. సో ఇక్కడ నేను మా మమ్మీ సాయను ఆయన అక్క వేశాము. సో ఇప్పుడే రూమ్కి వచ్చాము. మా మమ్మీ బోనాల్ని పుదిస్తుంది. కొండ మీద కోతలు ముచ్చట పెడుతున్నారు వీళ్ళిద్దరు.
ఇప్పుడే పూజ అయిపోయింది. సో బోనాలు అన్నం తినడానికి అందరు రెడీగా ఉన్నారు. సో నెక్స్ట్ డే షాపింగ్ చేస్తున్నాము. మల్లన్న టెంపుల్ పక్కనే రేణుకా ఎల్లమ్మ టెంపుల్ గుట్ట పైన ఉంది. లొకేషన్ అంతా చాలా బాగుంది. సో ఇక్కడ చాలామంది వెళ్తున్నారు టెంపుల్కి. షాపింగ్ అయిపోయింది. బోనాల అన్నం ఉంటే ఆవులకు పెట్టేసి ఇప్పుడు రిటర్న్ స్టార్ట్ అవుతున్నాము. సో గాయ్స్, ఇది కొమరవెల్లి బ్లాగ్. సో మీకు కనుక నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.